హావ్ వ్యూయర్స్ మన యొక్క సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు అన్నమాట. దాన్ని మనం FAQ2 గా ఈ రోజు మనం మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? అది ఎవ్రీ టైం వాళ్ళ యొక్క ITR ఫైల్ చేసుకునే టైంలో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారంట. సో మనం ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్కి అయితే మనం ఆన్సర్ చేస్తున్నాం వాళ్ళ యొక్క క్వెరీని. సో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది అసలు ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి. ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న ఇయర్ అనమాట. లైక్ 1st ఏప్రిల్ ఆ పర్టికులర్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు అయితే ఒక ఫినాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్షియల్ ఇయర్ 2024-25 కనుక మాట్లాడితే ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్ అనేది మనకి 1st ఏప్రిల్ 2024 నుంచి స్టార్ట్ అయ్యి 31st మార్చ్ 2025 వరకు అయితే ఎండ్ అవుతుంది. మనం ఇన్కమ్ ఎర్న్ చేసిన ఏదైతే ఇయర్లో ఎర్న్ చేస్తామో దాన్ని మనం ఫినాన్షియల్ ఇయర్ అని పిలుస్తాం. ఓకే, మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది అర్థమైంది. ఏదైతే ఇన్కమ్ మనం ఎర్న్ చేస్తాం ఆ దాన్ని మనం ఫినాన్షియల్ ఇయర్ అని అయితే పిలుస్తాం. బట్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? అసెస్మెంట్ ఇయర్ అని అంటే మనం ఏ ఇయర్లో అయితే మనం ఎర్న్ చేసిన ఇన్కమ్కి ట్యాక్స్ కడతామో లేదా మన ఇన్కమ్ని రిపోర్ట్ చేస్తామో ఆ ఇయర్ని మనం అసెస్మెంట్ ఇయర్ అంటాం. అంటే ఎప్పుడైతే ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని మనం అసెస్మెంట్ ఇయర్ అని అంటాం. అంటే ఆ యొక్క ఇన్కమ్ని అసెస్ చేస్తున్న ఇయర్ అనమాట. మనం ఏదైతే ఫినాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నామో ఆ ఎర్న్ చేసిన ఇన్కమ్ని అసెస్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ రిపోర్ట్ చూపిస్తుందంతా కూడా మనం అసెస్మెంట్ ఇయర్లో చూపిస్తున్నాం. సో మన ఫినాన్షియల్ ఇయర్ 24-25కి అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది? 25-26 అనమాట. మనం ఎర్న్ చేసిన ఇన్కాన్ని మనం అసెస్మెంట్ ఇయర్లో గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకయ్యా మనం ఫినాన్షియల్ ఇయర్లో రిపోర్ట్ చేయాలని అంటే, ఒకవేళ మీరు ఫినాన్షియల్ ఇయర్లో ఎలా రిపోర్ట్ చేస్తారు చెప్పండి? మీకు 31st మార్చ్ రోజున నైట్ 11:50కి మీకు ఇన్కమ్ వచ్చినా కూడా అది మీ యొక్క ఇన్కమే కదండి ఆ ఇయర్లో. మరి దాన్ని మీరు ఇయర్ కంప్లీట్ కాకుండా ఎలా అసెస్ చేయగలుగుతాం మనం డిపార్ట్మెంట్కి? అందుకనే మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ మొత్తాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఏదైతే మనం అసెస్ చేస్తామో దాన్ని మనం అసెస్మెంట్ ఇయర్గా పిలుస్తాం అనమాట. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్లో ఫినాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ బోత్ హ్యావ్ ఎ వెరీ క్రూషియల్ ఇంపార్టెన్స్. మీరు ఇన్కమ్ ఎర్న్ చేసింది 24-25లో ఈ యొక్క ఎగ్జాంపుల్లో, మీరు దాన్ని అసెస్ చేసింది 25-26లో. ఓకేనా అండి? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీకు దీంట్లో ఇంకేదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్ సో దట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ విత్ అన్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్.